ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 436 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓవర్ నైట్ స్కోర్ 421. 7తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్ మరొక 15 పరుగులు మాత్రమే చేసింది. చివరి 3 వికెట్లను 10 బంతుల వ్యవధిలో కోల్పోయింది. మొత్తంగా తొలి ఇన్నింగ్స్ లో 190 పరుగుల ఆధిక్యం లభించింది. రవీంద్ర జడేజా 180 బంతుల్లో 87, అక్షర్ పటేల్ 100 బంతుల్లో 44 పరుగులు చేశారు. అయితే జడేజా అవుట్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. అవుట్ కాకపోయినప్పటికీ థర్డ్ ఎంపైర్ నిర్ణయంతోనే జడేజా పెవిలియన్ కు చేరాల్సి వచ్చిందని టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలేం జరిగిందంటే రూట్ వేసిన బంతిని జడేజా డిఫెండ్ కు యత్నించగా అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. బ్యాటుకు తగిలింది అనే గట్టి నమ్మకంతో జట్టు రివ్యూకు వెళ్లాడు. అయితే జడేజాకు షాక్ ఎదురైంది. బ్యాటుకు బంతి తగిలినట్టుగా తేలింది, కానీ ప్యాడ్కు తగలక ముందే బ్యాటుకు తాకినట్లుగా స్పష్టత లేదు. దీంతో థర్డ్ ఎంపైర్ బ్యాటుకు ముందుగా తాకిందా లేదా అనే విషయాన్ని నిర్ణయించలేకపోతున్నాను అని చెప్పాడు. అనంతరం ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో జడేజాను అవుట్గా ప్రకటించారు. దీంతో అంపైర్ పై విమర్శలు వస్తున్నాయి. స్పష్టత లేని విషయాల్లో ఫీల్డ్ అంపైర్ కాల్ను అనుసరించడం ఏంటి అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. థర్డ్ ఎంపైర్ నిర్ణయంతో జడేజాకు తీవ్ర అన్యాయం జరిగిందని ఫ్యాన్స్ అంటున్నారు.